సర్కారు ఉద్యోగులం మామూలుగా ఎవలేమంటారు అనే ధైర్యంతో కొంతమంది పని పాతర పెట్టి మందిని తిప్పించుకుంటుంటుంటారు. అసొంటి ఆఫీసర్లకు అర్ధగంట ఎవలి డెస్కుల ముందు వాళ్ళు కదలకుండా నిలబడమని పనిష్మెంట్ ఇచ్చిండు నోయిడా అథారిటీ సీఈఓ లోకేష్ సారు. చూడురి అందరు గోడ కొట్టిన పిడకలు లెక్క ఎట్లా నిలుస్తున్నారో. నోరు తెరిస్తే ఒట్టు, కాలు కదిపితే ఒట్టు, కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకొని నెత్తి నేలకేసుకొని తప్పు చేసి దొరికిపోయిన స్టూడెంట్ల లెక్క వాళ్ళ ఆఫీసుల ముఖం ఇంత వాయగొట్టుకొని నిలబడ్డారు ఇట్లా. నోయిడా అథారిటీ ఆఫీసులున్న హౌసింగ్ డిపార్ట్మెంటులకు ఒక వృద్ధ జంట దరఖాస్తు పట్టుకొని వచ్చిరట. చాలా సేపటి నుంచి ఆ జంటను అట్లనే నిలబెట్టిరట ఈ ఆఫీసర్లు. ఈడికంటే ఆడికి ఆడికంటే ఈడికి అనుకుంటా తిప్పుతున్నారట కానీ వాళ్ళను కానినోళ్ళే లేరట. సరిగ్గా అదే టైంలో సీఈఓ లోకేష్ సారు ఆయన ఆఫీస్ రూమ్లో ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా చూసిండు. చాలా సేపటి నుంచి ఆ వృద్ధ జంటను ఆఫీసర్లు నిలబెట్టి తిప్పించుకున్నాడు చూసిండు. ఎంబడే గరం అయిపోయి కింద ఫ్లోర్లో ఉన్న ఆఫీసులో గురికొచ్చిండు. మీరు ఆఫీసులో ఏం పడావు చేస్తేందుకు వచ్చిరువా? ప్రజల పన్నులను జీతంగా తీసుకుంటా వాళ్ళకి పనులు చేయాలన్న సోయి లేకుంటే ఎట్లా మీకు? ఇద్దరు ముసలోళ్ళు దరఖాస్తు పట్టుకొని మీ తానకొస్తే అటు ఇటు తిప్పి నిలబెట్టి మాట్లాడతారు. ఇదేనా మీరు చదువుకున్న చదువు? కొద్దిగానే మానవత్వం లేదా మీకు అని గట్టిగా తలవాలేసిండట. ఆఫీసులకు పనుల కోసం వచ్చేటోళ్ళని నిలబెట్టి వాపసు పంపిస్తే వాళ్ళకి ఎట్లా బాధ ఉంటుందో మీకు కూడా తెలియాలి. ఒక అర్ధగంట ఎవరి డెస్క్ కాడ వాళ్ళు ఎటు కదలకుండా నిలుసోరి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది అని పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయిండు సారు.